విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కోర్ట్ మూవీ విషయంలో నాకు పర్సనల్గా నచ్చిన 2 ఎలివేషన్ సీన్స్ అనేది చెప్తాను సార్. ఎవరికైనా కానీ హీరోస్కో హీరోయిన్స్కో లేకపోతే విలన్స్కో ఎలివేషన్స్ ఇచ్చే చోట ఒక క్యారెక్టర్కి కూడా ఇచ్చే ఎలివేషన్ అది మీ క్యారెక్టర్కి ఇచ్చారు. అసలు దాము కోర్టులో వాదిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి అక్కడ ఎస్ఐకి చెప్తూ ఉంటే అవునా అని ఒక్కసారిగా అనిపించిన సందర్భంగా నిజంగా చాలా మంది అప్పుడు అంటే ఆల్మోస్ట్ రిపీట్ ఆడియన్స్ ఎవరైతే థియేటర్కి వచ్చారో ఆ డైలాగ్ క్లాప్స్ కొడితే నేను షాక్ అయిపోయాను. కరెక్ట్. అదొకటి. ఇంకొకటి సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారు అదే పనిగా దర్శి గారి దగ్గరికి వచ్చి సో ఏమవుతుంది అని చెప్పేసి ఆయనని చెప్తాడు చూడండి సార్. అది ఇంకొకటి. అంటే సాయి కుమార్ గారిని ఎందుకు పెట్టుకున్నారో ఆడియన్స్కి అర్థమయ్యే సీన్ అది. యా ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ రైటింగ్ అండి. నాకు బేసిక్గా మచ్ బిఫోర్ బికమింగ్ యాక్టర్, ఇక్కడికి వచ్చి యాక్టర్ని అయ్యాను. నేను వచ్చిందే మ్యూజిషియన్ అవుదామని వచ్చినోడిని. ఇవన్నీ చాలాసార్లు చెప్పాను. కానీ వీటన్నిటికన్నా ముందు నాకు రైటింగ్ మీద విపరీతమైన బాగా చదివేవాడిని. సో నాకు రైటింగ్ క్రాఫ్ట్ అంటే ఏది పడితే అది చదివేసే రకాన్ని కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, అన్ని పుస్తకాలు చదివేయాలి, అందరు రైటర్స్నో వాళ్ళు నన్ను అట్రాక్ట్ చేయాలి, హోల్డ్ చేయాలి. సార్ యూజువల్గా ఒక బుక్ తీసుకున్నారంటే అది మీకు నచ్చుతుంది అనే దానికి ఫస్ట్ ఏ పాయింట్ తీసుకొని ఎట్లా ఫిల్టర్ చేసుకుంటారు? ఇది నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ నాకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యండమూరి వీరేంద్రనాథ్ గారికి విపరీతంగా ఎడిక్ట్ అయిపోయిన రోజులు అవి. సో అలాగా చూసుకుంటే ఫస్ట్ 10 పేజీలే ఏముంటాయి. ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు దానికి కంటెంట్ ఏదైతే ఉంటుందో బుక్ వెనక రాసి ఉంటుంది, ఒక చిన్న సినాప్సిస్ లాగా. యూజువల్గా అవి పెద్ద అట్రాక్టివ్గా లేని పుస్తకాలు కూడా సరే చదివేద్దాం అని మొదలు పెట్టేసి బాగా నచ్చేసి అది. నాకు ఇంకోటి ఏంటంటే చాలా స్లో రీడర్ని. చదువుతున్నప్పుడు విజువల్ ఊహించుకుంటూ ఉంటా నా పరిధిలో. అలా ఊహించుకున్న ఒక్కొక్క పేజు అలా ఆస్వాదిస్తూ చదవటం వల్ల ఏంటంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివింది కూడా ఈ రోజుకి నేను చెప్పగలను. అంత మెమరీ ఉంది. సో అటువంటి దాంట్లో మనకి ఏదైనా ఒకటి నచ్చింది అన్నది అర్థం చేసుకోవడానికి అంతే, అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ 10 పేజెస్ అర్థమైపోతుంది సినిమా అంతా. 200%. నెక్స్ట్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ ఈవెన్ మేడం రోహిణి మేడం గారు, అలాగే నెక్స్ట్ హీరో పేరెంట్స్ ఉన్నారు రాజశేఖర్ గారు. నేను అంటుంది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనిపించేలాగా రాయటం అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా స్టన్నింగ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఎలివేషన్లన్నీ ఒక త్రూ అవుట్ ఉండే లీడ్ రోల్స్కి రావటం అది ఓకే. కానీ ఒక పాలవాడు ఒక పాల క్యాన్లో డ్రగ్స్ పెట్టేసి ఒక పాలు అమ్ముకున్న అతన్ని ఇరికిస్తారు. నేనే తప్పు చేయలేదని అతను అంటే నువ్వేం చేయలేదురా నీ కొడుకు చేశాడు అంటే నా కొడుకు ఏం చేశాడు అని పిల్లి ఒకసారి అని పిల్లోడు వస్తాడు. మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకే, అవ్వకపోతే మళ్ళీ చూడండి ఎవడరా పిల్లాడు అనిపించాడు. ఎంత బాగా చేశాడంటే ఈ సో కాల్డ్ ఇప్పుడు నేను మీరు అడిగిన ఇందాక పాయింట్కి వస్తున్నాను, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అందరూ ఉలికి పడాల్సిన విషయం. అంత ఇన్వాల్వ్ అయ్యి ఎలా చేస్తారు, ఆ క్యారెక్టర్ కనిపించేలాగా ఎలా బిహేవ్ చేస్తారు. అక్కడ అమాయకంగా అమాయకత్వంతో పాటు భయం. మా నాన్న ఇక్కడ మంగపతి పెద్ద మొనార్కు, పెద్ద మాన్స్టర్ కదా. మా నాన్న నా వల్ల ఇరుక్కున్నాడు అన్నది ఒక అపార్థం. నిజంగా లవ్ లెటర్ ఇచ్చి అయ్యో నేను ఆ అమ్మాయిని లవ్ చేశానా అంటాం వేరు. అది వర్క్షీట్ అండి అని చెప్పే సీన్ ఏదైతే ఉందో యాక్టర్స్ బాగా చేయటం అన్నది కనిపిస్తుంది. నేను రైటర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన సీన్ అది. ఇంత సెన్సిటివ్ పాయింట్ని ఎంత బాగా ఎలా రాశాడు అంటే ప్రూవ్ చేసుకున్న రైటర్ బాగా రాస్తారు, అది కాదు. బట్ నేనేమంటున్నానంటే ఇలాంటివి ఎక్కడ ఛాయిల్లో కూడా ఎక్కడ నాకైతే మెమరీలో ఆ సినిమాలా ఉంది దీనిలాగా అది ఒకటి చూసాను అలా లేవు కొన్ని. టూ ఫ్రెష్ సీన్స్ నాకు అలాంటివి ఇష్టం. నేను రాయాలనుకున్నా అలా రాయాలనుకుంటా. ఎప్పుడు ఎక్కడ చూడనివి కొత్త కాన్వర్జేషన్స్, కొత్త టైప్ ఆఫ్ సంభాషణలు అవి రాయడానికి ఇష్టపడతా. అలాగా ఈ సినిమాకి సంబంధించి కోర్టుకి సంబంధించి బయటకు కనిపించే పర్ఫార్మెన్సెస్ కానీ, బయటకు వినిపించే మ్యూజిక్ కానీ, ఎడిట్ కానీ ఇవన్నీ దేనికవి మార్కులు వేసేయచ్చు. కానీ బట్ మూలం ఏదైతే ఉందో స్క్రిప్ట్ రాయటం
స్టన్నింగ్, దట్స్ ద వర్డ్ ఐ కెన్ యూస్. అబౌట్ మంగపతి. యా, మంగపతి ఆ క్యారెక్టర్ వింటున్నప్పుడే నాకు అనిపించింది. సో ఇక్కడ గొప్పతనం ఏంటంటే, మామూలుగా విలన్ అనేటప్పటికి మనం ఎలాంటి ఇంట్రడక్షన్ ఇస్తాం, ఎవరినో పొడిచి చంపడంతో షార్ట్ ఓపెన్ చేసి మా మంగపతి అనేటప్పుడు అక్కడ కత్తి గిత్తి పడేసి అని చెప్తున్నారు రఫ్గా. ఇది కాకపోతే ఇంకో రకంగా ఒక బీభత్సం ఎలివేషన్ అలా ఉండదు. ఒక కాళ్ళ దగ్గర నుంచి చూపించడం, వెనక నుంచి చూపించడం, మంగపతి గారు వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు దాము కోర్టులో వాదిస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఆ బిల్డప్ కూడా లేదు. మంగపతి గురించి మాట్లాడుకోకుండా అలా టక్మని ఓపెన్ చేస్తే ఓ డ్రైవర్ ఉండడు, ఓ హెంచ్మన్ ఉండడు, అతని కారు అతనే డ్రైవ్ చేసుకొని వచ్చి ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు. ఏరా సర్కంత పంపించావా, తగరపల్లి చెల్లిపోయింది, అదే ఏంటమ్మా ఎలా ఉన్నావు ఏంటి, ఓకే ఎక్కడ పుట్టినరోజు బర్త్డే గర్ల్ ఎక్కడ, జనవరి 1st పుట్టింది అని ఒకసారి ఎక్స్ప్రెషన్ మారుస్తాడు. అక్కడి నుంచి 3 షాట్ల వరకు ఏం పెద్ద రియాక్షన్స్ ఏమి ఉండవు. ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, అందరూ కలిసి ఎంజాయ్ చేయట్లా. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఫస్ట్ టైం వాయిస్ పెంచి అరిసేటప్పుడు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ రైటింగ్. మనకి ముందు ఒకడిని అలవాటు చేసేసి ఇడు మళ్ళీ ఒకటి రా అని ఒక్కసారి ఇంకో రూపం చూపించేటప్పుడు ఉలిక్కి పడతాం మనం. ఇంకా అక్కడి నుంచి నేను అనేది ఏంటంటే, ఇందాక నేను అన్నాను ఏం చూసి డిసైడ్ చేస్తావు నువ్వు పుస్తకం బాగుందా లేదు, మొదటి 10 పేజీలు కదా అన్నా. ఇక్కడ సినిమాలో కూడా మొదటి సీను ఆ రేంజ్లో ఉంటే ఇంకా అతను ఏం చేసినా చెల్లిపోద్ది. ఎందుకంటే మంగపతి క్యారెక్టర్ ప్రతి మనిషిలో ఉంటాడు. దట్ డజంట్ మీన్ హీఈస్ రైట్. ఇప్పుడు నాలోని ఒక చెడు థాట్స్ ఉంటాయి, దాన్ని ఎంతవరకు బయటికి తీస్తాం అన్నది నా వివేకం మీద ఆధారపడి ఉంటుంది. నేను తీను, నాకు కొన్ని నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే క్యాస్ట్ ఫీలింగ్ ఉందనుకుందాం, నాకే కూతురు ఉందనుకుందాం, తనే ఇలాగ ఎవరినో నాకు ఇష్టం లేని పెళ్ళి ఏదో చేసుకుంటుందంటే నేను మంగపతిలా రియాక్ట్ అవ్వాలనే చూస్తాను, కానీ హుందాగా కూర్చోబెట్టి చాలా భరిస్తూ ఆ షాక్ని అస్సలు ఇచ్చే అలా ఉండదు. ఈవెన్ ఆ క్యారెక్టర్ గురించి బయట పేరెంట్స్లో కూడా ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనేది కూడా ఉంది 200%. మంగపతి అనే క్యారెక్టర్ గురించి అది నాకు డైరెక్టర్ ఫస్ట్ చెప్పాడు నాకు. అంటే ఎవరైతే ఆ పేరెంట్స్ ఉన్నారో అరే వాడు చేసింది కరెక్టే కదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు, అరే తప్పని చెప్పి ఆలోచించే వాళ్ళు అలా ఉన్నారు. కరెక్ట్, అంటే తప్పని ఆలోచించే వాళ్ళు దాదాపు అందరూ ఉంటారు. ఎందుకంటే డైరెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పాడు నాకు విషయం, సార్ ఇది నెగిటివా పాజిటివా అర్థం కాని విధంగా ఉంటాయండి, గట్టిగా మాట్లాడితే నెగిటివ్ క్యారెక్టర్ నాదే. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ ఫీజు తీసుకుంటున్నాను, వాడిని ఇరికించేయడానికి నా చదువుని వాడేసి వాడిని వేసేస్తున్నాను లోపల, నాకేం పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. ఇటువంటి క్యారెక్టర్స్ మోర్ డేంజరస్. అంటే డబ్బు తీసుకొని ఒకటి ఎవరిని చంపేస్తున్నాం వెళ్ళి. ఇప్పుడు నా కోపంతో ఒకటి వెళ్ళి చంపానంటే అది రైట్ రంగో అట్లీస్ట్ ఒక ఆలోచించడానికి ఒక పాయింట్ ఉంది. వీడిని ఏదో వాడు కవ్వించాడు, వీడిని ఏదో రెచ్చగొట్టాడు, వాడు బిహేవియరో వాడు చేసిన పని వీడికి నచ్చక వీడు రియాక్ట్ అయ్యాడు, అట్లీస్ట్ అది రైటో కాదో పక్కన పెడితే అర్థం అవుద్ది. దాము క్యారెక్టర్ ఎలా అర్థం అవుద్ది, వాడు ఏంటాడు ఫీజు తీసుకుంటే ఇంకా ఏదైనా చేసేస్తాడు, ఏదైనా ఎవరినైనా వేసేస్తాడు. సో నాకు అది చెప్పేటప్పుడు డైరెక్టర్ షాక్. ఆయన ఏం చెప్పాడంటే, సార్ మంగపతి క్యారెక్టర్ పుస్తకం మీద కవర్ లాగా ముందు వెనక ఉంటుంది, కంప్లీట్ ఇది మంగపతి కథ అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. మీ క్యారెక్టర్ ఏంటంటే అందులో ఉన్న కొన్ని ఏంటి అతను కవర్ మీద ఎంత ఉంటాడో మీరు మనసులోకి అంత వెళ్ళిపోతాడు. అక్కడ ఏది తక్కువ అని కాదు, కానీ నిజం చెప్పాలంటే ఇందులో విలన్ మీరు మంగపతి కన్నా. ఎందుకు అంటే డైరెక్టర్ చెప్పిన మాటలు చెప్తున్నా, ఆడియన్స్లో పేరెంట్స్ చాలామంది కనెక్ట్ అయిపోతారు. సో వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఏంటి, ఇందా మీరు అన్నట్టు ఆ అప్రోచ్ మంచిది కాదు అంటారు, అది మంచిది కాదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు మంగపతి అవ్వలేదు. ఇది పాయింట్. లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు చంపేస్తుంటారు పరువు హత్యలని, మనం వాటి మీద కథలు కూడా వచ్చాయి, మనం వెబ్ సిరీస్ కూడా చూసాం పరువు అని. ఎక్స్ట్రాడినరీ. సో దట్ ఈస్ వన్ అప్రోచ్, అదొక రకమైన అదొక రకం ఏంటి మనిషిని చంపేయడానికి డిసైడ్ అయిపోవటం. అలాగే సైరత్, వాట్ మూవీ క్లైమాక్స్ అలాగా చూసుకుంటే అది వేరు. ఇదేంటి చట్టం పరిధిలో ఉంటూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం విషయం తెలియకుండా చట్టంతోనే కొట్టడం, అది నిజంగా మర్డర్ కన్నా ఘోరం. మర్డర్ చేస్తే ఏందో క్షణం విలువలాడి చచ్చిపోతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు బాధపడి ఊరుకుంటారు. ఒకడెవడో 14 ఏళ్ళు రోజు ఉంటున్నాడంటే ఇంట్లో అన్నం తింటున్న వాళ్ళు కాదు ఏం తింటున్నాడు, ఎక్కడ హాస్టల్కి వెళ్తేనే మనకి దిక్కు ఉండదు, పిల్లలు
ఆడదోడు జైల్లో ఉన్నాడంటే ఆడ జీవితం వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్. హాలిడేసా వెకేషన్సా? మీరు జస్ట్ ఇమాజిన్. ఇది చాలా ఎందుకు ఇంత పెద్ద హిట్ అయిందంటే ఇది లౌడర్గా ఒక ఊచకోత కోసి 1000 మందిని కత్తితో ఇలా లేపి అది కాదు. ఇది ప్రతి మనిషికి అర్థమయ్యే పెయిన్ చూపిస్తున్నాడు, వాడు అనుభవానికి గురయ్యేలా చేస్తున్నాడు. ఇదేంటి అన్నది తీసుకురాగలిగితే అంటే ఎవరో మీరు అన్నట్టు ఒక 50-60 సినిమాలు తీసిన డైరెక్టర్ చేయాలి ఇలాంటివి. ఫస్ట్ టైం చేసేటప్పటికి ముచ్చట వేసేస్తుంది జనానికి అంతే. ఒక రక్తపు చుక్క అనేది కూడా లేకుండా ఎంత గొప్ప విషయం అది. అంటే ఒక మనిషిని సైకలాజికల్గా అది లీగల్గా ఇరికిచ్చి ఎంత టార్చర్ పెట్టచ్చు అనేది కంప్లీట్గా ఒక పిక్చర్ చూపించేశారు. ఇదే అర్థమవుతుంది ఆడియన్స్కి. ఇంత కొత్తగా అంటే ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు ఆడియన్స్ కూడా. చూడండి, క్రైమ్ ఫిల్మ్ ఇది బేసిక్గా, క్రైమ్కి సంబంధించి. చూడండి, అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కొట్టినప్పుడు మనకు సింపతి కోసమైనా బ్లడ్ చొక్కొచ్చినట్టు చూపించచ్చుగా. ఎక్కడ పెదవేదో తెగింది, ఇక్కడ ఏదో కట్ అయింది, చిన్నది డాట్, ఏం ఉండదు. పోలీస్ దెబ్బలు అంటాం వాటిని. చూడండి, బోర్లా పడుకోబెట్టి అది తిప్పడం కూడా ఇలా తన్ని ఫాట్మని తిప్పడం అలాంటివి ఏం చేయలేదు. తిరుగు మామూలు మాట్లాడుతుంటారు, ఇటు తిరుగు ఇలా కాళ్ళు మాటతో పెట్టి కొడుతూ ఉంటే ఆ లేత పాదాలు ఆ చిన్న తడి పెట్టారు దానికి. చెమట అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. స్టిక్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిలే, ఆ షైన్ ఉంది కాబట్టి. అంటే ఆడియన్స్ ఎలాగ అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ ఆ వెట్ పాదాల మీద కొడుతుంటే ఆ నొప్పి మనకు తెలుస్తుంది. దానికి ఇంటర్కట్ ఏంటి, బయట అలిసిపోయిన తల్లిదండ్రులు కాస్త కానిస్టేబుల్ ఇచ్చే ఉపశమనం. చూడండి రైటింగ్ ఎంత బాగుందో. ఉపశమనం ఇస్తున్నాడు, ఏమవుదమ్మా పంపించేస్తారు సాయంత్రం, మీకు ఇది కొత్త అనుకుంటే చాలాసేపు పొద్దున్న నుంచి పాపం ఎలా ఉండిపోయారని పద్దాన్ని. చూడండి, ఆ యాక్టర్ కూడా ఎంత బాగా చేశాడు. ఆయన ఎవరో మట్ల మాణిక్యాలు అందరిని లాక్కొచ్చాడు. సో ఆ తల్లి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది ఇలా. ఇక్కడ ఆవిడకి గొంతు తడి చేసుకుంటుంటే అక్కడ గొంతు ఆరిపోయేలాగా అరుస్తున్నాడు వాడు లోపల. అరుపులు వినిపించడం అలాంటివే ఉండవు. మళ్ళీ వినిపిస్తుందేమో అని అనుకుంటాం. ఎందుకు ఇక్కడ సూపర్ ఇంపోజ్ అవుతుంటుంది. అమ్మ తాగుతున్నప్పుడు అరుపులు మనకు వినిపిస్తాయి ఆడియన్స్కి. కానీ ఇప్పుడు రియాక్ట్ అవ్వడంతో ఓహో ఈవిడికి వినబడలేదని అర్థం అవుతుంది. కానీ ఆడియన్స్కి ఆ పెయిన్ ఉంది. అమ్మ అక్కడ చూపించని రియాక్షన్ ఆడియన్స్ అవుతున్నారు. చూడండి ఎంత గొప్ప మేకింగ్ అది. ఎందుకంటే మనకి ఎప్పుడు యాక్టర్స్ అక్కడ తెర మీద కనిపించే నటీనటులు ఆ పాత్రలు మనని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఇక్కడ వాళ్ళు అవ్వకపోగా అరే అవ్వట్లేదంటే పాపం తెలియదు. మేము చూసేసాము, మనం చూసేసాం పిల్లల్ని కొడుతున్నట్టు. ఇటు చూస్తే అమ్మకి తెలీదు, ఇవి చూస్తే బాగుంది కదా, ఆపితే బాగుంది కదా, అది మ్యాటర్. అండ్